అందరికీ నమస్కారం అండి. మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓఎస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్స్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి, ఇండియా నుంచి అయినా కానివ్వండి, మనకి హోల్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 13 లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓయూలు చేయడం జరిగింది. ఇవాళ 600 చిల్లర ఎంఓయూలు ఒక్క రోజులోనే మనకి ఎంఓయూలు జరిగాయి. అలాగే ఇవాళ మన ఇండస్ట్రియలిస్టులు కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళు ఒక ఎంఓయూ చేసుకోవడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ఉంటే పర్మిషన్లు అయినా కానివ్వండి, అలాగే సింగిల్ విండో సిస్టంలో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మనది రైతు వారి మన పార్లమెంట్ కాబట్టి మనము ఎక్కడైనా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి పెద్ద అవకాశం మన ఏలూరు పార్లమెంట్లోనే ఉంది. మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం, ఏలూరు పార్లమెంట్లో కూడా ఇండస్ట్రీస్ వస్తాయని, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్తున్నాం. అదే రకంగా ఇవాళ 5 ఇండస్ట్రీలు వస్తున్నాయి. 2 బయోగ్యాస్ ఇండస్ట్రీస్ 2 వస్తున్నాయి, 3 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు. ఈ 3 కలిపి 2400 ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ ఇవన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్కే వస్తున్నాయి. మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాం, మేము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం.